హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో లెగ్స్ అయితే ఫస్ట్ చాయ్ పెట్టాను, తాగుతున్నాను అనమాట ఇద్దరము. సో అలానే ఇడ్లీ పెట్టాను గీత్క కోసం. ఇంకా లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదులేండి, ఎందుకంటే ఈరోజు దసరా ఫెస్టివల్ అని అన్నారు కదా. సో ఇక్కడైతే ప్రతిమని తీసుకువెళ్ళి పెట్టేసి వచ్చేస్తాము. అక్కడ అడుగుతాను మధ్యాహ్నం లంచ్ తీసుకురావాలంటే మా ఆయనతో పంపిస్తాను అనమాట. నేను వీడియోలో చాలా మంది అన్నారు, ఎందుకక్క వ్యాంగ్ నువ్వు వంట చేసేస్తున్నావు, 10 గంటలకి మీ ఆయన డ్యూటీకి వెళ్తారు కదా, అప్పుడు చేసేసి పెట్టక్క, ఫ్రెష్గా ఉంటుంది పాపకి ఫుడ్ అనేసి. బట్ తనైతే ఏంటి తెలుసా, ఏడుస్తుంది లంచ్ బాక్స్ పెట్టకపోతే స్కూల్కి చూస్తుంది అనమాట. ఇప్పుడు నాకు వచ్చిన బాగా దానికి ఏమని అబద్ధం చెప్పాలో తెలియట్లేదు. ఉట్టి ఖాళీ బాక్స్ చూపించే పంపించాలి, లేకపోతే వెళ్ళదు. ఫస్ట్ నువ్వు 3 లంచ్ బాక్సులు పెడతావా పెట్టవా అని అడుగుతుంది అనమాట. అవునా? ఓకే, నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క బాక్సే పెడతాను అనమాట. ఏదైనా వుడ్ కార్డ్ రైస్ అనుకోండి, అది పెడితే ఒప్పుకోదు. మిగతా 2 బాక్సుల్లో ఏదో ఒకటి పెట్టాలి. అయితే ఒక చాక్లెట్ మొక్క లేకపోతే అరటిపండు మొక్క అలా ఉంటుందండి మా పాపతోని. అరటిపళ్ళు అయితే ఉన్నాయి. సూపర్ డాడీ బుర్ర పాటని 4 రోజులు హోంవర్క్ ఒక రోజు కూర్చొని చేస్తుంది. నిన్న ఒప్పుకోదు. ఒలి ఈరోజు ఇవ్వలేదే మేడం కొట్టేస్తారంటే, నీకు కాదమ్మా, హోంవర్క్ చేయకపోతే మేడం కొడతారు, అవన్నీ చెయ్యాలి, మేడం ఇచ్చారు ఇవన్నీ, నీకు తెలీదా అని నన్ను అడుగుతుంది. ఈరోజు సివిల్ వేసుకోవాలి, ముందు వేసుకుంటారు అన్నదండి. నిన్న సాయంకాలం, నిన్న రాత్రి గోల. సివిల్ డ్రెస్ వేసుకోకూడదు, యూనిఫామ్, షూస్, సాక్స్లు అన్ని వేసుకొని రావాలి, లేకపోతే మేడం కొట్టేస్తారు, స్కూల్కి ఎలాగెళ్ళాలని తిరిగి నన్ను అడుగుతుంది. ఈరోజు ఇప్పుడు సివిల్ డ్రెస్ కూడా వేస్తుందో ఏదో, ఇంకా బ్యాగ్ లో వేరే ఒక డ్రెస్ తీసుకెళ్లి పంపించాలేమో, మేడంకి చెప్పాలి. అంతే, అది వేసేసి పంపించాడు, దానికి ఇష్టం కదా డ్రెస్. చూడాలండి, అది ట్రెడిషన్ గా రమ్మన్నారు కదా, అది వెస్ట్రన్ వే అలా ఉంటుంది. సో అది చూడాలండి. సో ఫాస్ట్గా మేమైతే చాయ్ తాగేసి ఇడ్లీ అయిపోయినట్టు స్నానం చేసేసి వెళ్తాను నేను కూడా స్కూల్కి పట్టుకొని. ఓకేనా? ఇంకా గీతం అయితే స్కూల్కి రెడీ అయిపోయిందండి. నా మీద చాలా కోపంగా ఉందన్నమాట. ఎంతంత కోపం కాదు, నేను డ్రెస్ వేసానని చెప్పేసి అసలు నాతో మాట్లాడదంట, నన్ను వెళ్ళిపోమంది. నేను ఏడుస్తున్నాను, నేను ఇప్పుడు వెళ్ళిపోతాను, గీతో వెళ్ళిపోతున్నానైతే నేను. లఘు నీకు బ్యాడ్ అసలు. సో ఇగో ఇది ఎవరు చేశారు నాన్న, ఎవరు చేశారంటే ఎవరు చెప్తావు? నేనంటే ఎవరు? అమ్మ చెప్తావా? అప్పుడు అమ్మ మీద కోపం రాదా నీకు? గుడ్డుగా గీతకాడు. స్కూల్కి అయితే వచ్చామండి. పాప అయితే బాగా ఏడుస్తుంది, నేను వస్తే ఏడుస్తుంది అనమాట. వచ్చేస్తాలే, బాయ్. ఇంకా గీతగడ్ ఫీజు కూడా ఈరోజే కట్టేసినాం, సెకండ్ టైంది. ఇంకా ఒక టర్మ్ది ఉందంట, థర్డ్ టర్మ్ది. 2 స్కూల్స్ అండి, ఒకటి పెద్దగా ఉంటుంది, ఇంకొకటి పిల్లలు చిన్న పిల్లలది అక్కడ ఉంటుంది అనమాట. ఫీజు కట్టడానికి మళ్ళీ ఎక్కడికి వచ్చాము. మేమైతే కార్ ఇక్కడ పార్క్ చేసినాం. గీతం ఇంకా ఏడుస్తుందో ఏంటో. గీతమ్మకి మళ్ళీ లంచ్ బాక్స్ కట్టాను, పెరుగన్నం విత్ అరటిపండు అనమాట. సో మా ఆయన అయితే ఇప్పుడు టిఫిన్ ఇచ్చాను, తింటున్నారు. ఆయన అయితే వచ్చారండి, ఇప్పుడే లంచ్ చేసేస్తున్నాం అనమాట. ఈరోజు కూర అయితే ఏం కాదండి, చికెన్ పికిల్, అలానే చిన్న బూందీ, అలానే ఆవకాయ అనమాట. ఈ 3తో తింటున్నాం. ఎలా ఉంది నాయన పికిల్? ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట. చాలా రోజులు అయిపోయింది చికెన్ పికిల్ తిని, అందుకే ఈరోజు దీంతో కానిస్తున్నాం, మంగళవారం కదా, అందుకోసం. ఏం చేస్తున్నా? సైకిల్ తొక్కుతున్నావా? బాగుందా సైకిల్? సైకిల్ బాగుందా నాన్న? నీకు ఆనందమా సైకిల్ ఎక్కితే? అక్క లేదని, వాళ్ళ అక్క అయితే ఇంకా మేదింటికి వెళ్ళిపోయింది అనమాట, ఆంటీ వాళ్ళ ఇంటికి. ఇదేమో ఇక్కడ గెంతుతుంది, వాళ్ళ అక్క సైకిల్ వదిలింది, దీనికి ఛాన్స్ వచ్చిందని. డ్యాన్స్ చే, ఎలా చేస్తావు డ్యాన్స్ అంటావా? ఇంకా టైం అయితే 5:40 అయ్యిందండి. ఇక్కడ ఆడిపిస్తున్నాను అనమాట లెనిష్ అని సైకిల్ ఎక్కి.
గీతమ్మ అయితే మీదకి వెళ్ళిపోయింది ఆంటీ వాళ్ళ ఇంటికి. అక్కడికి వెళ్ళి ముచ్చట్లు ఆడుతుంది, ఏవేవో చెప్తుంది. ఇంకా మా ఆయన అయితే రాలేదు. రేపు October 2 గాంధీ జయంతి, సో సెలవు అనమాట. ఇంకా గీత్కకు కూడా సెలవులు ఇచ్చేస్తున్నట్టే, ఇంకా చెప్పలేదు కానీ మ్యాక్సిమం అంటున్నారనమాట సెలవులేనని చెప్పేసి. అది మ్యాటర్. ఇంక రేపటి నుంచి ఎంత టైంకి లేచినా పర్లేదు, హ్యాపీ. రేపు అయితే ఎంత టైంకి లేచినా పర్లేదు, ఎందుకంటే మా ఆయన ఇంట్లోనే ఉంటారు కాబట్టి గోల ఉండదు. నచ్చినప్పుడు లేకొచ్చు. రేపు మాత్రం మస్తు పడుకుంటాను. ఈ మధ్య ఇద్దరికి ఇబ్బంది అయిపోతుంది అనమాట. అంటే చిన్న పాప కదా, తెలిసిందే, అది రోజు చెప్పుకోవడానికి ఏముంటుందిలే కానీ. సో ఆ ఫీడింగ్ ఇవ్వడం, లేగడం, దానివల్ల ఇబ్బంది అవుతుంది. హ్యాపీగా నిద్రపోవడానికి ఈ మధ్య చూస్తున్నా. ఈరోజు అయితే మంచిగా నిద్ర వచ్చింది కానీ గీతమ్మ అయితే ఇంకా పడుకొని ఇవ్వలేదన్నమాట. ఇంకా పిల్లలతో ఆడుకొని టైం స్పెండ్ చేస్తున్నా. అలాగా ఒక వీడియో అయితే షూట్ ఉంది కానీ అది అయితే ఈరోజు మరి పెట్టుకోను, రేపు పెట్టుకుంటాను. ఈరోజు ఇంకా బట్టలు బోల్డ్ ఉన్నాయండి, మడత పెట్టాలి. ఒక ½ an hour ఆగిన తర్వాత మా ఆయన వచ్చిన తర్వాత మడత పెడతాను. అప్పుడు పిల్లల్ని తను చూసుకోవడానికి ఉంటుంది కదా. బ్యాటరీ టూ లో టు యూస్ ఫ్లాష్. ఛార్జింగ్లు పెట్టదు ఎప్పుడన్నా, అలాగ వాడుకోని ఉంటుంది. గీతం వాడుతుంది, నేను ఎప్పుడు వాడతాను ఆయన సరే కూర్చొని. ఇప్పుడైతే నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అండి. ఏంటంటే రుబ్బు ఉందనమాట, అందులో ఫుల్గా అల్లం ముక్కలు అయితే వేసేసాము, చక్కగా జీలకర్ర వేసాము. ఇప్పుడు పచ్చిమిర్చి కోస్తాను అనమాట, అది ఉల్లిపాయలు కూడా వేసి మంచిగా అట్లు వేసేస్తాను. రుబ్బు ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రాసెస్ అండి, లేదంటే లేదు. కానీ ఎందుకు ఆ రోజు అంతా వాడేశారు? 3 గ్లాసులు ఆడాను యాక్చువల్గా. అంటే ఇప్పుడు అక్క, బావగారు, బుజ్జిగాడు మరుసటి రోజు వరకు ఉంటారు, మనం కూడా అందరం ఉంటాము, మా డాడీ వాళ్ళు కూడా ఉంటారు అన్న ఉద్దేశంతో. ఎవరు లేరు, అందరం వెళ్ళిపోయారు. 2 గ్లాసులైనా ఆడుకోవాల్సింది, తప్పు చేశాను యాక్చువల్గా. కొన్ని వాళ్ళు తీసుకెళ్ళలేదు. సో ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి నేను వీడియోలో అయితే కామెంట్స్ పెడుతున్నానండి, అక్క నువ్వు ఆల్రౌండర్ అక్క, నీకేంటని చెప్పేసి. అంత లేదులేండి, నాకు జస్ట్ అన్ని నేర్చుకుంటున్నాను అనమాట. ప్రతిదీ నాకు రావాలి, నేను తెలుసుకోవాలి, నేను నేర్చుకోవాలి అన్నది నా కాన్సెప్ట్ అనమాట. నేర్పిస్తూ ఉంటారు, అంటే కట్ చేయడం కాదులేండి, కట్ చేయడం వచ్చింది. అది నెక్స్ట్ ఎవరో కామెంట్ పెట్టారండి వీడియోలోని, అక్క నాకు రీసెంట్ గా ఆడపిల్ల పుట్టి 15 రోజులు అయిందక్క, కానీ అందరూ యొక్క మాటలకి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆడపిల్ల పుట్టినంత మాత్రాన నేను ఏమైనా పాపం చేశానా, నా వల్ల ఏమైనా తప్ప, ఆడపిల్ల పుట్టినంత మాత్రాన అందరూ అలాగ అడగడం కరెక్టేనా అక్క అని చెప్పేసి నాకు కామెంట్ చేసి బాధపడ్డారనమాట. సో నేను కూడా నాకు డెలివరీ అయినప్పుడు నేను కూడా ఫేస్ చేశానండి. సెకండ్ డెలివరీ పాప అయినప్పుడు చాలా మంది అలాగే అన్నారనమాట, అదేదో మనం ఏదో తప్పు చేసాం, అది దేవుడు ఇచ్చిందండి, దాంట్లో తప్పేముంది, ఆడపిల్ల లేకుండా ఈ సృష్టి లేదు, కానీ ఆడపిల్ల పడితే మాత్రం తప్పుగా అన్నట్టు భావిస్తారు. బట్ మీరైతే అవన్నీ పట్టించుకోకండి, మీ కేర్ మీరు తీసుకోండి, పాపని బాగా చూసుకోండి. మీ హస్బెండ్ మీరు ఏమనుకుంటున్నారో అదొకటే కావాలి. ఊర్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఏమనుకున్నా కూడా డోంట్ కేర్ అన్నట్టే ఉండండి అనమాట. అప్పుడు మనం హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు, లీడ్ చేయొచ్చు కదా. నేను కెమెరా ఆన్ అయిందనంటే అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోదనమాట. అసలు నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ లో ఒక సాంగ్ అయితే వస్తుంది, దాని గురించి ఆపేసి అది కట్టేసి రా అంటదేమో అనుకున్నాను నేను. బట్ అసలు తను చెప్తాను, కెమెరా ఆన్ అయిందనంటే అసలు తగ్గేదే లేదనమాట. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ లో సౌండ్ వచ్చినా కూడా ఎలా ఎడిటింగ్ చేయాలో, ఎలా అప్లోడ్ చేయాలో నాకు తెలుసు అనమాట. ఆటోమేటిక్ గా నేను చేస్తాను. ఇప్పుడు చెప్పాను కాబట్టి తెలుసు. రేపు పొద్దున స్ట్రైక్ పడినంత వరకు నాకేం తెలుసు, నిన్ను ఎవరు పెట్టమన్నాడు. 4 సెకండ్స్ ఒకసారి అప్లోడ్ చేస్తే స్ట్రైక్ టైం పడదు, అది ఉంటది ఒక టైమింగ్ అనేది. కరెక్ట్ గా 4 సెకండ్స్ కి కట్ చేయాలి. అలాగే ఎన్ని సెకండ్స్ అని కట్ చేయాలి? 3 minutes వీడియో అది. మళ్ళీ అలా కట్ చేసి 15 × 3 40 సార్లు కట్ చేయాలి. మరి చాలా వీడియోస్ అలా చేస్తున్నాను ఈ మధ్య, అలవాటు అవుతుంది. ఫ్లోలో ఉన్నప్పుడు ఆపకూడదండి, అది పోతుంది, ఫ్లో మిస్ అయిపోతుంది. నీకు అర్థం కాదు, మంచిగా మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేస్తావు, ఎలాగేనండి. అదే నేను చెప్తున్నాను, క్యామ్ ముందర ఉందంటే అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుందో, భూకంపం వచ్చిందా కూడా తనకి పట్టించుకోదాను. మాట్లాడకపోతే వీడియో తీయట్లేదు, నువ్వు మాట్లాడట్లేదు, బ్లాగులు పెట్టట్లేదు అని నేను ఎప్పుడు అనలేదు. వ్లాగ్ పెట్టట్లేదు, వ్లాగ్ తీయట్లేదు, నువ్వు వీడియోల కోసం నేను ఎప్పుడు అనలేదు. నీ కెరీర్ అండ్ నీ మెమరీస్ ని నువ్వు షూట్ చేసుకొని అప్లోడ్ చేసుకో. మరి అదే అంటారు, 10 years అంటారు. అయితే ఆ మాట నువ్వు అన్నావు కదా, నీ నోటి నుంచి వచ్చింది కదా.
నలుగురికి చెప్పుకోవడం కోసం, మన ఎదుగుదల కోసం వీడియోలు తీయడం వేరు, మన సంతోషాల కోసం వీడియోలు తీసుకొని సేవ్ చేసుకోవడం వేరు. ఇప్పుడు సేవ్ చేసుకోవడానికి ఒక రోజు ఒకవేళ తీయకపోతే దాన్ని తీయలేదన్న మాట అంటాం కదా. అంటే ఆ రోజు నీకు ఆ ఒక్క మూమెంట్ కూడా లేదా సేవ్ చేసుకోవడానికి? అంటే 24 గంటలు ఊరికనే గడిపిస్తావా అని నా ఫీలింగ్.